వెల్కమ్ టు డేర్స్ అండ్ ఛాలెంజెస్. ఈ డేర్స్ అండ్ ఛాలెంజెస్లో ఇలాంటి ఒక వీడియోస్ అని అయితే అసలు అనుకోలేదు. నేను లాగ్ చేసుడు ఎందుకు లే కానీ డైరెక్ట్ చెప్పేస్తాను. సంతోష్కి రాత్రి యాక్సిడెంట్ అయింది. కాల్ చేసి నాకు కానీ ఫోన్ సైలెంట్ ఉంటే నేను చూసుకోలేదు. అయితే మళ్ళీ కొద్దిగా కాల్ బ్యాక్ చేసిన యాక్సిడెంట్ అయిందిరా అని చెప్పి బండి కూడా మొత్తం తుక్కు తుక్కు అయిపోయింది ఫ్రంట్ సైడ్ నుంచి. బాగానే తాకింది. బండి కూడా మీకు చూపిస్తా, వానికి కూడా చూపిస్తా చూడండి. ఒకటి ఏం చెప్తున్నా అంటే డ్రింక్ అండ్ డ్రైవ్ అయితే అసలు చేయకండి, అర్థం చేసుకోండి. స్పీడ్ నడిపినా పొద్దుల పూట స్పీడ్ నడిపినా మనకో కంట్రోల్ చేసుకుంటాం. కానీ డ్రింక్ అండ్ డ్రైవ్లో మనం హోస్ట్లు ఉంటాం కదా. డ్రింక్ అండ్ డ్రైవ్ అసలు చేయకండి. సీరియస్గా చెప్తున్నా కదా, మంచిది కాదు. మీ మంచి కోసం చెప్తున్నా. లైక్, సబ్స్క్రైబ్, షేర్ అయితే మర్చిపోకుండా చేయండి. వానికి చూపిస్తా. ఇప్పుడు వాని ఇంటి కిందనే ఉన్నాం, చూపిస్తాను నేను. వాని బండి కూడా చూపిస్తా, వాడిని కూడా చూపిస్తా. మొత్తం ఎండ్ వరకు అయితే చూడండి. ఇదే వాని బండి. ఒక్క నిమిషం మనం చూపిస్తా. ఇదే తాళం కూడా తిరుగుతుంది మొత్తం కరెక్ట్గా. ఇదో ఇగో గైస్ మొత్తం ఎట్లా ఎదిగిపోయింది చూడండి. ఇగో ఇగోండి. ఇది కార్కి గుద్దిండు. కార్కి 25,000 కట్టినాం గాయస్. 25,000. ఇవ్వండి ఇట్లా అయిపోయింది. చచ్చిపోయేటోడు బతికిండు. అగర్సే చచ్చిపోయి ఉంటే తాయి నడుపుతారు మీరు బండ్లు. చూసిగా ఎట్లా అయిపోయింది ఆలదు మొత్తం. ఇగో చూసిపోయినాయి. కొత్త బండి కొన్ని నెల కూడా కాలేమంది. ఫస్ట్ ఈఎంఐ కూడా కట్టిండో లేదో నాకైతే తెలియదు. చూడండి ఇగో నెల కూడా కాలే కొనుక్కొని. బండికి అయిపోయింది. ఇటు పైకి చూపిరా. బండికి అయితే అయిపోయిందేమో కానీ వానికి ఏం కావద్దు. వానికి ఏమైందో ఫస్ట్ పోయి చూడాలి. తాగి మాత్రం ఎవరు నడపకూరి బాగా ఎందుకు గలీజ్ చేసుకుంటారు. ఎప్పుడు పెద్ద మాట అన్నాడు సరాడు. లిఫ్ట్ వచ్చేసింది. పోదాం 5th ఫ్లోర్లో నిల్లు. బా ఎండలు మస్తు కొడుతున్నాయి. దెబ్బలు ఎండాకాలంలో తాగినాయి అవడానికి జల్ది తగ్గిపోతాయి. తాగి బండ్లు నడిపోద్దు అసలు. తాగి 3 గంటల కింద పడ్డాడు రోడ్డు మీద. మన లారీకి ఎక్కేసి ఉంటే పరిస్థితి ఏంటంటే సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? చచ్చిపోయాడే దినాల కన్నా పోతుండే. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమన్నా అర్థమవుతుందారా? అంతో ఇయ్యాల డోర్ ఏమైందిరా ఇలా చూసిరా. తాగి నడిచి తింటే ఆలోచించి లేవు మెల్ల లేవు. గట్టిగా మాట్లాడరా. గట్టిగా మాట్లాడరా కొంచెం. నీకు బోలే హ్యాపీ ఉండదు కదరా నీక. ఏడ దాకినాయి. ఈడ ఈడ భూకేమైందిరా. అరే ఈడ కూడా తాకిందా? అరే కన్ను చూడు ఎట్లయిపోయింది. గట్టిగా ఐ డ్రాప్స్ వేసినా. నైట్ ఐ డ్రాప్స్ చేసినా తగ్గుతుంది. అది ఎన్ని రోజులు స్కాన్ చెప్పాలా? ఈడ ఇంకేడ తాకి కాళ్ళ తాకింది. లోపల బొక్క ఇంకేం తాకలే. ఆట కాదు, బొక్క లోపల తాకింది. చూసి కాదు జరా చూసిండేరు మీరు కూడా. ఇగో ఇటు చూసినా ఎట్లా పడ్డాడు. ఇప్పుడు హాలత్ అయిపోయింది అంది. అయితే నువ్వు గుద్దినా వాడు గుద్దిండా? తప్పుగా ఉండే కార్ అచ్చన్నట్లు వచ్చి నేను వెళ్ళి గుద్దేసిన. కంట్రోల్ అవ్వలేదు. మరి నైట్ ఓన్ ఫోన్ చేయలే? ఫోన్ చేసి చేయలేము. మా డాడీ ఆగున్నాడు. ఏడుంటే ఆలతాంది. గట్టి తాకినా ఇప్పుడు ఇట్లా వస్తే నొప్పలేస్తుందా? ఇక ముట్టుకుంటే నొప్పలేస్తుందా? ఏమైతే ముందుకెళ్ళంటే ఇది ఒక్కసారి వస్తారా? ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా, వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా.
కాలుకేమైందిరా? చూపేకరా కాలు ఇట్లా దగ్గర కొంచెరా లేవరా మలిచబెట్టరా ఇట్లా మలిచబెట్టరా. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. ఇంకేడు దాకా ఇంతేనా? ఇంతే తాగినా ముక్కు మీద కొట్టిండు. కానీ గైస్ నీకైతే ఇప్పుడు చెప్తున్నా కదా, వాటి ఇష్టం చెప్పినా కదా కింద దెబ్బల్లో ఏం లేవు అంటే చేస్తుండు. అడు నిజంగా దెబ్బలు తాగిన లెక్క తమాషాలు చేస్తుండు. పడ్డాడు సరే, ఆయనకి పడి కూడా 2 రోజులు అవుతుంది. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్, ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్. ఈరోజు పొద్దున ఫోన్ చేసిన, అరే నీకు ఇట్లా పడ్డావు కదా బ్లాగ్ చేద్దాం రా అంటే సరేరా అన్నాడు. అయితే మళ్ళీ మేమిద్దరమే పోయి కొనుక్కొచ్చినాము అవి. పిచ్చి పీక్స్ కిలిపోయింది మీ అందరికి. కొనుక్కొచ్చి ఏం నువ్వు మళ్ళీ దెబ్బల్లో ఏం నువ్వు మీకు కట్ చేసి చూపిస్తావు ఇక్కడ దగ్గర. అరే మెల్లగరా బాబు, నిజంగా కట్ అయిపోతుంది ఇప్పుడు. నిజంగా యాక్టింగ్ చేస్తున్నాడు. అరే కమలాసన్ రాయుడు అయితే నిజంగా మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. ఇగో ఏం లేదు, ఏమంటే ఏం లేదు, లోపల ఏం లేదు డొల్లా. అయ్యో దెబ్బ చూసినావు అంత ఎంత దెబ్బ తాకింది. పడ్డాడు, నిజంగానే పడ్డాడు. యాక్టింగ్ లో చూడు, ఇగో ఇంత దెబ్బకి ఎంత పెద్ద పట్టి కట్టిండు ఒకసారి చూడు. ఇంత దెబ్బకి కమలాసన్ దెబ్బ ఉంది కదా అప్పుడు. అరే అని దెబ్బ చూపిస్తాయి. ఇప్పుడు సంవత్సరం కింద దెబ్బ ఇప్పుడు దెబ్బ అంటుంది చూడు. అరే బ్యాండేజ్ కట్టేటప్పుడు ఏమంటుంది తెలుసా, అరే ఏం కాదు ఇప్పుడు దెబ్బ అవును లావుంది కదా తాకింది అనుకుంటారు. నిజంగానే అంట. ఏం రా వ్యూవర్స్ అంత పిక్చర్లు అనిపిస్తుంది. అరే నీకు రక్తం తగ్గేస్తా ఇగో ఇంకా కింద అదేమంటారు దూది లేదు మా దగ్గర. దూది లేకపోతే నవరా పంచంది పెట్టి కట్టిన వానికి పాత దెబ్బ ఎప్పుడుతో తాకితే ఇప్పుడు దెబ్బ అనుకుంటారంట. ఈ అమ్మాయి ఏం కమలాసన్ ఉండేడు. లేవరా ఒకసారి రారా, ఏం దెబ్బలో అని తెలుసా. ఎగురుతాడు అంతా చేస్తాడు. ఇగో ఏమన్నా ఉన్నాయి ఆయనకి దెబ్బలు. ఏమన్నా ఉన్నాయా చూసినావా? ఇట్లాంటి కమలాసన్లు ఉంటారు. ఏమంటుండే యాక్టింగ్ చేసి అట్లా చూసేస్తావు. ఏమంటుండే తెలుసా, అరే ఇట్లా దెబ్బలు తాకినాయి అని చెప్పి గూగుల్ పే నంబర్ పెట్టరా. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. ఇవన్నీ చెప్పింది బిట్టువాడే. ఎందుకు పట్టెలు గిట్టెలు అన్ని తీసుకొచ్చింది. కానీ నేనే చెప్పిన బాయ్ స్క్రిప్ట్ మొత్తం ఏమని చెప్పిన అంటే, అరే ఇగో ఇట్లా నీకు దెబ్బలు తాకినాయి కదా కట్టేసి బ్లాగ్ చేద్దాం రా అని ఇదని చెప్పినాక ఇడమన్నా నా సరేనా చేద్దామన్నాడు. చేద్దామన్నాక నీడే అని వంట పెట్టినా. ఇప్పుడు వచ్చి ప్రాంక్ చేసేసినాం అని మీద వెంటల్లా. ఏం వాడకవయ్యా అబ్బో. అరే ఎట్లుందా నేను చేసినందుకు ఒకటి చెప్పు ఒకటి చేసిన. అర్థమవుతలే. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఎట్లా చూ ఇట్లా చేస్తాం అనమాట మనం. బక్రా 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 ఇంత గలీజా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినాడు అయితే. కానీ నిజంగా అయితే యాక్సిడెంట్ అయ్యింది. కానీ ఇప్పుడు ఇది అంతా చేసింది మేము స్క్రిప్ట్. ఆయనకి తెలియదు నేను ఈ వీడియో చేస్తాను. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. తెలిసి వీడియో చేస్తామని, కానీ ఇట్లా చెప్పి తెలియదు. అట్లా ప్లేట్ ప్లాన్ చేస్తాం మనం తెలుసా మినిట్స్ లా. బుగ్గ ఎట్లా ఫ్రాంక్ చేస్తాను. ఎట్లుంటది? ఆనందంగా ఉంది. ఇంకేం నాకెందుకో డౌట్ గా ఉంది. ఉంటది ఎట్లా ఇష్టం షూ అయిపోయినావు నాకు వీడియోలను. సరే వ్యూవర్ చెప్పు, గాయస్ తాగి నడపకండి అని చెప్పు. ఒక మంచి మెసేజ్ తాగి నడిపేటోళ్ళకి. తాగి నడపద్దు. బండి తాగినప్పుడు అయితే బండి అస్సలు నడపద్దు. కానీ నడిపినామనుకో యాక్సిడెంట్లు అయితే గలీజ్గా అవుతున్నాయి. మొన్న అయితే నాకైతే గలీజ్ యాక్సిడెంట్ అయింది. కానీ 80 స్పీడ్ మీద ఉన్నా. కారు గుద్దిన 25,000 కట్టిన. ఇప్పుడు నా బండికే ఇప్పుడు
17,000 అవుతుంది ఇప్పుడు. చూపిస్తాం మేము బండి. అదే 17,000 అవుతుంది. కొత్త బండి ఖరాబ్ చేసుకున్నాం. ఏం చేస్తాం? నిజంగా దెబ్బలు అయితే తాకినాయి, వీనికి లోపల దెబ్బలు తాకినాయి, మీద తాకలు. ఆయనకి అసలు మేము ఏమనుకున్నాం అంటే ఆయనకి దెబ్బలు తాకినాయి కదా, ఆ వీడియో వేద్దాం అనుకున్నాం. కానీ వచ్చి చూసిన దెబ్బలు తాకినాయి అంటే ఏం తాకిలో. ఫస్ట్ ప్రాంక్ ఎనిమిదే, ఫస్ట్ వీడియో ఎనిమిదేరా, ఫస్ట్ ప్రాంక్ ఎనిమిదేరా. ఎట్లుంటుంది ఒకటి ఒక చిన్న అయితే నేను మాట్లాడతానే ఆయనకి. చలో గైస్, వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకూరి. వీడియో చూస్తారు సబ్స్క్రైబ్ చేసుకోరు కదా, ఎందుకు కావాల్సుకొని మా దోస్తులకు కూడా నేను చెప్పాల్సి వస్తుంది. వీడియో చూస్తారు లైక్లు కొడతలేరు, కామెంట్లు చేస్తలేరు. మీరు డేర్లు ఇయ్యరు, ఛాలెంజ్ ఇయ్యరు, మేము చేస్తాం. మీరు కామెంట్లు చేయడానికి ఏమవుతుంది బా, ఒక మెసేజ్ అనుకోరు, నాకు ఒక మెసేజ్ చేస్తున్నా అనుకోరి, చెయ్యూరి, మెసేజ్ పెట్టుర్రి, అదే కామెంట్ చేయరి. ఆ వీడియోలు మేము చేస్తాము, అర్థం చేసుకోరి. మమ్మల్ని కూడా కొంచెం ఫేమ్ చేస్తే మంచిగా ఉంటుంది కదా. మీకు మనం ఒకటి ఏమంటున్నా, చెయ్యూరి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోరి. వీడియో మొత్తం చూడరి. ఇట్లాంటి బక్రాలు మీకు ఎన్నో మందిని చూపిస్తాను నేను. మన ఛానల్లో కుప్ప వస్తారు.